నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు, ఆ సంగతి అందరికి తెలిసిందే. గతంలో పాప పేరు క్లింకార, అది కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకి కూడా పేర్లు పెట్టారన్న సంగతి తెలుస్తుంది. ఏం పేర్లు పెట్టారు అంటే ఏం చెప్పారు? అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. జనరల్గా వాళ్ళ పర్సనల్ విషయాల దాకా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే వీళ్ళు పుట్టినప్పుడే వార్తలోకి ఎక్కేశారు. అసలు హాస్పిటల్ దగ్గర ఉన్న జనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్ట్గా ఉందో మీడియా కూడా అనేది. కాబట్టి ఇది చర్చనీయాంశమైన అంశం కాబట్టి క్లింకార పుట్టినప్పుడు అదే పరిస్థితి. అలా ఆ పాప ఫోటోల కోసమే వెంపర్లాట అనేది జరిగింది. అప్పట్లో రీసెంట్గా వాళ్ళకి మళ్ళీ కమల పిల్లలు పుట్టారు కాబట్టి వారసులు వచ్చారనే సంబరాలన్నీ జరిగినాయి, బాగానే జరిగినాయి. ఇప్పుడు పేరు ఏమిటి అనే దగ్గరికి వచ్చేసరికి క్లింకార కూడా అమ్మవారి పేరే, అనితాదేవి అంటున్నారు, అమ్మవారి పేరే అని చెప్పి. ఇక బాబు పేరుకి వచ్చేసరికి శివరామని పెట్టారని చెప్తున్నారు. కాబట్టి పేర్ల పరంగా వాళ్ళు ఈ పేర్లు పెట్టుకోవడానికి వెనకాల కారణాలు ఏమైనా కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చిరంజీవి గారి తల్లిగారి పేరు అంజనాదేవి కాబట్టి అనితాదేవి అని పెట్టుకుని ఉండొచ్చు. ఆ సెంటిమెంట్ కొంతమందికి ఉంటుంది. శివరామ ఏంటంటే శివశంకర ఉత్పసాల శివ, రామచరణలో రామ్ తీసుకుని శివరామని పెట్టారనేది వినిపిస్తున్న సమాచారం అండి. వాస్తవానికి మెగాస్టార్కి వారసుడు కావాలని చెప్పి గతం నుంచి కూడా చాలాసార్లు అనుకున్న పరిస్థితి మనం చూసాం. సో అనుకున్నట్టే ఇప్పుడు వారసుడు వచ్చేసాడు. సో మెగాస్టార్ ఫ్యామిలీ కావచ్చు, మెగా ఏదైతే వారసత్వం కావచ్చు, ఇప్పుడు ఇంకా డోకా లేదనుకోవచ్చు అంటారా? అంటే అది ఊహాజనితమైన ప్రశ్నగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది ఎవరు చెప్పలేరు. అప్పుడు ఏ టెక్నాలజీ ఉంటుందో, ఎవరు వస్తారో, హీరోయిజం ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా జనరల్గా ఏంటంటే ఇట్లాంటి పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెట్టే విషయంలో నక్షత్రాలు పాటిస్తారు. చాలా మంది చూసేది ఏంటంటే నక్షత్రాల ప్రకారం పేరు పెట్టాలనుకుంటారు. కానీ జనవరి 37 తారీఖు చూసుకుంటే పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి మరి అక్కడ 4వ పాదమో లేకపోతే 3వ పాదమో నైట్ అన్నారు కాబట్టి 4వ పాదం అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆ ప్రకారం చూసుకుంటే హా అనే అక్షరమో కా అనే అక్షరమో పెట్టాలి. కానీ అలా పెట్టకుండా మరి ఇట్లా పెట్టారు అంటే పాటించాల. వీళ్ళు ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వాల. అక్కడ జోలికి వెళ్ళాల, నక్షత్రాల జోలికి వాడి జోలికి వెళ్ళాల. కొంతమంది అయితే ఏకంగా వీళ్ళ జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. మీరు అక్కడ నన్ను రక్షించారా, ఇది అడగల ఎలా ఉండే జాతకాలని. మొత్తానికి పేర్ల పరంగా కొంతమంది అయితే నక్షత్రాలు పాటిస్తారు. వీళ్ళు ఎందుకు పాటించలేదంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. నేను అనుకోవడం అంజనాదేవి గారు ఉన్నారు కాబట్టి అనితాదేవిని పెట్టుకున్నారు. ఇక నాన్నగారు పెట్టాలని రామచరణ్ గారు అనుకుని రామచరణ్ పేరు కూడా పెట్టేశారు కాబట్టి అది వచ్చింది అనుకుంటున్నాను. నేను అనుకోవడం ఏంటంటే జనరల్ గా ఇలాంటి ఫ్యామిలీలో ఆంజనేయుడికి సంబంధించిన వాళ్ళ పేర్లు కనుక్కుంటుంటారు. సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా మారారు, కలిసి వచ్చింది. శివశంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవి గా మారారు, కలిసి వచ్చింది. కాబట్టి ఆ తరహాలో పేర్లు ఏమైనా పెడతారేమో అనుకున్నారు. హా వచ్చింది కాబట్టి హా వచ్చినట్టు పెట్టుకోవచ్చు. జనరల్ గా అట్లా పెట్టుకోవచ్చు. కానీ అలా పెట్టలా. అదేంటి అర్థం కాల. సో ఓవరాల్గా ఇప్పుడైతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. గతంలో చూసుకుంటే క్లింకారకు సంబంధించినటువంటి ఒక పుట్టినరోజు పుట్టిన తర్వాత కొంత భారీ ఏర్పాట్లు జరిగాయి, భారీ వేడుకలు జరిగాయి. సో ఈసారి కూడా వేడుకలు జరగబోతాయి అని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. వస్తే ఒకవేళ చేస్తే ఎంత గ్రాండ్గా చేయొచ్చు అంటే ఏం చెప్తారు? చేయాల్సిన అవసరం ఉందా అని నేను అంటే అసలు అంటే వారసుడు కోసం ఎప్పటి నుంచో చిరంజీవి గారు అదేనండి. అసలు వారసుడు కోసం తప్పించుతున్నట్టుగా వాళ్ళు అన్స్టాపుల్లో కూడా ఆ వీడియో చేయకుండా ఉంటే బాగుండేది నా ఒపీనియన్. జనాలు ఒక రకంగా తీసుకోవట్లేదు కదా, బయట మాట్లాడుకోవడం, ఇంట్లో విషయాలు బయట చెప్పడం వల్ల జనం కూడా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇంటి విషయాలు ఇంటికే పరిమితం చేసుకుంటే వింటే అసలు ఇంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఇట్లా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇంతగా దీని మీద దృష్టి పెట్టేవాళ్ళు కాదు. వాళ్లే దీనికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలు అసలు క్లింకార గురించి కానీ, ఆ ఫోటోల గురించి కానీ, వీళ్ళ ఫోటోల గురించి కానీ మనకు అనవసరం కదా. కాబట్టి ఫ్యామిలీ విషయాలు కాబట్టి మనకు అనవసరం జనరల్ గా అయితే. కానీ జనాలకు ఇంట్రెస్ట్ అయిన అంశం కాబట్టి చెప్తున్నారు. జనరల్ గా అంటే సెలబ్రిటీస్ కాబట్టి అటు ఏది జరిగినా సరే వాళ్ళ గురించి కొన్ని వార్తలు అయితే వస్తాయి. అది ఏదో బర్త్డే సంబంధించి కావచ్చు, పెళ్లిళ్ళకి సంబంధించి కావచ్చు. అది కాక మెగాస్టార్ అనగానే మనకి తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా అనుకుంటుంటాం కాబట్టి ఇంత పెద్ద చర్చ నడుస్తుంది అనుకోవాలా. అంతే. కాబట్టి ఇప్పుడు ఎట్టాగో బయటకు వచ్చింది, స్ప్రెడ్ అయింది కాబట్టి ఆ ఫ్యామిలీలో మీరు అడిగారు కాబట్టి భారీ ఎత్తున ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి కలిపి ఒకేసారి ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఫస్ట్ బర్త్డేనే పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు, ఇలాంటి చేసుకుంటున్నారు. డబ్బున్న ఫ్యామిలీలో చేసుకోవడానికి తప్పే ఉంది. కాకపోతే వాడికి వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళకి అందరూ కావాల్సిన వాళ్ళే. ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదు అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది పిలిచి కొంత పిలవకపోతే అదో పెద్ద సమస్య. వాళ్ళ సెలబ్రిటీల విషయంలో ఇదే పెద్ద ప్రాబ్లం. ఉన్న వాళ్ళందరిలో ఏ మాత్రం మిస్ అయినా కానీ మళ్ళీ వాళ్ళు అడుగుతారు. కాబట్టి మరి వాళ్ళు ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానం చెప్పి ఒకేసారి పెట్టేసుకుని ఏ ఉంటే అవి కొట్టేటివి అప్పుడు ఇవి చేసుకుంటే బెటర్. కాబట్టి ఇంత వైరల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బర్త్డేకి వాళ్ళిద్దరు మొహాలు చూపించుకుంటూ చక్కగా చేసుకుంటే మీడియా కూడా పండుగ చేసుకుంటారు. అది సో చూద్దాం సార్. మొత్తానికి క్లింకార తర్వాత ఇప్పుడు ఇద్దరు ట్విన్స్కి సంబంధించి కూడా మంచి పేర్లు అయితే పెట్టడం జరిగింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.